హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఇంకా ఈరోజు మా అబ్బాయి గుమ్మలు వెళ్ళిపోవాలి కదండి, 10th క్లాస్ పరీక్షలు కదండి. ఇంకా అందుకనే తొందరగా లేచిపోయి వంట అయితే చేస్తున్నాను. ఈరోజు నేను ఏమంట చేస్తున్నాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. అదిగోండి వంకాయ, బంగాళదుంప, మామిడికాయ వేసి వండుతున్నానండి. లేతగా ఉన్న వంకాయలు తీసుకున్నానండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బంగాళదుంప. మనకి మామిడికాయల సీజన్ వచ్చేది కదండి. మనం మామిడికాయ ఏ కూరలో వేసుకున్నా చాలా బాగుంటుందండి. నేను కూర అంతా వండాక చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరుగానండి. ఇదిగోండి, ఇంకా తెల్లారలేదండి. ఇంకా చీకటిగానే ఉందండి. ఇంకా నేను పిల్లల కోసం లేచి, ఇంకా మా చిన్న అబ్బాయి కూడా ఒంటి పూట పడలేదు కదండి. ఇంకా మా చిన్న అబ్బాయి కూడా 7:30కి వెళ్ళిపోవాలని ఇంకా నేను 5:30కి లేచిపోయాను ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర పక్కన చెట్లు ఉన్నాయండి. ఆ చెట్ల పైన పక్షులు చాలా బాగా కోతాయండి. ప్రతి వీడియోలో కూడా వినిపిస్తాయి కదండి. అయ్యండి ఇప్పుడు కూడా కోతున్నాయండి. పెద్దడా అమ్మా, చదువుకుంటున్నావమ్మా? చదువుకో, బాగా చదువుకో. మా అబ్బాయి 4:30కి లేచాడండి, చదువుకుంటున్నాడు. ఈరోజు ఎగ్జామ్స్ కదా. వంకాయ బంగాళదుంప కూర అయిందని చూద్దామండి. మనకి చాలా మటుకు మగ్గిపోయిందండి. ఇదిగోండి మామిడికాయ ముక్కలు. చాలా బాగుంటుందండి. మనకు చాలా టేస్టీగా ఉంటుంది, చక్కగా పులుపులుగా ఉంటుంది. మీరు ఈరోజు ఏం కూర వండుకున్నారు నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మాదైతే వంకాయ, బంగాళదుంప, మామిడికాయ అండి. మనకి వంకాయ, బంగాళదుంప, మామిడికాయ కూర అయిందని చూద్దాం. అయిపోయిందండి. సూపర్గా ఉందండి. మనకు పులుపులుగా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. పెద్దడా బయలుపోయావు కదమ్మా నీ ఫ్రెండ్స్ అందరికి, అలాగే ఈరోజు ఎగ్జామ్ రాసే అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పమ్మా. ఈరోజు నాతో పాటు ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ అయితే ఆల్ ది బెస్ట్ అండి. మామీని ఆల్ ది బెస్ట్ చెప్పాను. తమ్ముడు ఆల్ ది బెస్ట్ చెప్పవా? బాగా రాయమన్నావా తమ్ముడు? బాగా రాయమన్నా మేనల్లుడిని. నువ్వు కూడా చెప్పమ్మా నీకు. అది మళ్ళీ ఎత్తాడు ఆల్ ది బెస్ట్ అంట చిన్న. బాయ్ చెప్పు. ఆల్ ది బెస్ట్ నాన్న. బాగాయమ్మా, నీకు ఈ ఎగ్జామ్లో 500 మార్కులు పైగా వచ్చా. నువ్వేం కోరుకుంటే అది కొంటున్నాను, ఇప్పుడు చెప్తాను నేను. బాగా రాయాలి నువ్వు. ఆల్ ది బెస్ట్. అమ్మమ్మ కూడా చెప్తాను ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా కాసి మంచిగా చేద్దంటే దిగులెట్టుకోక, ఏం ఆలోచించుకోండి. ఆలోచించుకోండి. బాగా రాయమ్మా. సరే.
జాగ్రత్తమ్మా. బాయ్ అమ్మా. బాయ్ 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 నాన్న. బాయ్. జాగ్రత్త. ఆ. బాయ్. హాయ్ అండి. హాయ్ చెప్పా. హాయ్ అండి. మా అక్క మా బావ వచ్చారండి, నేను పడిపోయానని చూడడానికి. మా బావ ఫ్రూట్స్ తీసుకొచ్చాడు. ఎలా ఉంది? పడిపోయామంట, కాలు చెప్తారంట. ఇదిగక్క కాలంతా బ్లాక్ వచ్చేసింది. ఇదిగా వాపు పడిపోతాం కూడా తెలలేదు. మొత్తం సీడీలన్నీ దిగేసాను. లాస్ట్ సీడీ కాడ కాలు మడతాడు పడిపోయాను. పళ్ళు తిరిగినాయండి. పళ్ళు మసకం వేసినట్టు అయిపోయింది బాగా. లో బీపీ వచ్చేసి బీపీ డౌన్ అయితే అంత అలవాటు. మాకు తెలియదు, నిన్నే తెలిసిందే వచ్చాం. వీడియో చూస్తేనే కానీ తెలియదు మాకు. వీడియోలోనే చాలా మంది చూసి ఫోన్లు కూడా చేశారు బాగా, ఎలాగొంది కాలు అని. వీడియో చూసి నాకు ఫోన్ చూసేదాకా నాకు తెలియదు ఏంటంటే ఫోన్ చేసి చెప్పాలి మాట అన్నా మాకు. కాలు ఏంటి వాసింది, పడిపోయినట్టుంది ఏంటా అని వచ్చాం. మేము కూడా వీడియో చూసి రావాలా? ఫోన్ చేస్తే కూరన్నా చెయ్యాలి కదా పడిపోయిందని. నేనేమో మీ భర్త గారు చెప్పాడు అనుకున్నాను అక్క. నేను ఎచ్చే గట్ట తీయించుకుంటే ఎలాగుంది అంటే తెలుస్తుంది, లేక నొప్పి పోదు. రేపు పొద్దున్న తీసుకెళ్తానంటున్నాడు అక్క. రేపు పొద్దున్న వెళ్ళి తీయించుకుంటే ఇలా నరాలకు తగిలింది అనుకో, మందులు గట్టగా వాడితే తగ్గిపోతుంది. ఉంటా నొప్పి పోదు, తీయించుకోగల. అదే బాగా ఫ్రీ హాస్పిటల్ ఉంది కదా కోయిలు కూడా, అక్కడ బాగా చూస్తున్నారు. అక్కడ బాగా చూస్తారు, ఎముకలకు సంబంధించిన డాక్టర్ బాగా చూస్తారు అక్కడ. కాలు వాసినప్పుడు వెళ్ళాలి, తెల్లారి వెళ్ళవలసిందే. ఇప్పుడే ఇప్పుడే తగ్గి జరపడం. ఆ కొట్లో మైపట్లకు వచ్చేసింది బాగా. డబ్బులకి వెళ్ళి వచ్చి 10 సూత్రం తెలిసింది, తీసుకున్నప్పుడు కొంతమంది వచ్చేవారు. ఆ పైరు రాసుకుంటా కాయలు ఇచ్చేవాడు. అది రాజువారి పంగుడి. నా చెయ్యి ఇరుకున్నప్పుడు రాజువారి పంగుడు నాకు ఈ కళ్ళల్లో ఉంటది. అది రాసుకుంటే అసలు నొప్పి పోయేది, చాలా బాగా పనిచేసేది. అది అది ఇప్పుడునే బాబు. ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టకేతం అది గవర్నమెంట్ వేసినప్పుడు అక్కడికి వెళ్తే అదే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చూడొచ్చు. రాజువారి పంగుడు వెళ్తే అక్కడ ఒక ఆయన మగాయని చూస్తారు. అసలు నాకు రాడ్డు పడతాను ఆ చేతికి. రాజమండ్రి వెళ్ళాలి, రాడ్లు వేసుకోవాలి, ఆపరేషన్ పడుతుందంటే అప్పుడు ఒక ఉంది కదా మీ అక్కల అత్తగారు సుబ్బమ్మ అని చెప్పింది. వెళ్తే కొట్టేసి మజ్జిగలో కలుపుకుని 2 కొట్లు 3
కొట్లు. ఏదేమైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే ఇబ్బందే. చాలా ఇబ్బంది. అసలు ఈ చెయ్యిరుకున్నప్పుడు అట్లా బావలు వేసి వంట చేసుకుని బట్టలు ఉతుక్కొని ఇప్పుడు వెళ్ళేవాడు. ఒక వాళ్ళు తొక్కుబట్టు ఒక వాళ్ళు చేతితో పిండేది. ఇక్కడ ఎట్టుకునేదాన్ని బట్టలు ఇక్కడ ఎట్టుకుని ఇలా పామి అప్పుడు ఇలా గుంజి కుర్చీలు వేసి అప్పుడు అవి వాడేదాకా ఉండి అప్పుడు పాడిగోడ మీద చేతి ఆరేసేదాన్ని. అసలు ఇట్లా ఆడలేకపోతే బాగా చాలా నరకం. బాబోయ్, ఇట్లా అసలు చేసేదే ఆడవాళ్ళం కదా. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ అమ్మ 4 రోజులు వెళ్ళిపోయింది అంతే. చేతికి దెబ్బతల్లా ప్రమాదం, కాలికి దెబ్బతల్లా ప్రమాదం. మగవాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం అయితే మనం చేసి మనం చేసి పెడతాం పెడతాం కానీ కానీ అసలు ఆడవాళ్ళకి ప్రాబ్లం అయితే మగవాళ్ళకి వాళ్ళకి చేసి మరి పెడతాం. శాతం గట్ట చాలా పడదు కదా. ఇబ్బంది. పిల్లలు వండుకోవాలి పెట్టాలంటే ఇబ్బంది. అలవాటైన ఉండదు. ఏం కూరండి అవి? గుడ్లు బంగారం ఉంటారు. ట్యూబ్లైట్ బిగించి వాయించండి. ఇంకెన్ని ఆకుకోట్లు అవుతాయి బా? ఒక 30 అవుతుంది. ఈ నెల ఇంకా అంతా 30 పట్టదు. అవుతాయి. 30 అని ఇప్పుడు దాకా 37 కాంట్రాక్ట్ ఎల్సిడి ఉన్నాయిగా ట్యూబ్లైట్లు అప్రోట్ బిగి. అదే మొత్తం వైరింగ్ చేసేటప్పుడు మామూలుగా తీసుకుంటే బాగుంటది. ఎందుకంటే అది ఎంత కదా 15 క్యాన్లు అవి ఎల్సిడి. ఇప్పుడు 5-6 బల్బులు అయితే 60 క్యాన్ల బల్బు ఎంత కాలుతుంది అంత కాలుతాయి. తక్కువే కాలుతాయి. ఇది 15 క్యాన్ల బిల్లు వస్తుందా కరెంట్ బిల్లు? లేదా ఎల్సిడి బల్బులకి కరెంట్ బిల్లు కాదు. ప్రస్తుతానికి అయితే ఏమి ఎక్కుతారా పర్లే బాగా. ఫ్యాన్ మామూలు ఎంత మామూలు ఎంత కాలుతుందో ఈ బల్బులు అన్ని తెల్లవారులు వెలిగితే అంత కూడా కాలుతాం. బావా అక్క, నన్ను చూడడానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా చిన్న దెబ్బ కదని ఇంకా నేను ఎవరికి చెప్పలేదు. ఇంకా యూట్యూబ్లో చూసి అందరూ ఫోన్లు చేయడం ఇంకా మొత్తం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఫోన్ చేసి చెప్పలేదన్నా బాగా. ఏంటన్నా ఫోన్ చేయలేదు. వాళ్ళు 2 మీ చెల్లి దెబ్బ తగ్గుతుందంటే కాల్ బాగున్నాయని నేనైతే చూడలేదు కదా. మీ చెల్లి దెబ్బ తగ్గుతుందంటే దెబ్బ తగ్గితే ఫోన్ చేసి చెప్తారు కదా నేను. మొన్న ఆదివారం నేను చర్చికి వెళ్ళినప్పుడు మరి ఆ కూర్చుంటది కదా, ఏదో మా ఫ్రెండ్ ఏదో అంటది జయమావిడ ఆవిడ. నాకేం తెలుసు కొట్టలేదని నేను వచ్చాను. ఆవిడకి అప్పుడు రాజేష్ ప్రార్థన చేశాడు కదా, సునీలును శుభలక్ష్మి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళారంటే ఎగ్జామ్ రాస్తాకానంటే అయితే ఇద్దరు అక్కడికి వెళ్ళి ఉంటారు, అందుకే రాలేదు. పూరన్నా చేయవలసిందే అన్నది. ఎగ్జామ్ రాత తీసుకెళ్ళారు కదా, ఎందుకు రాకుండా నాకు తెలీదు. ఫోన్ చేయడానికి ఎక్కడ రాకూడలేదు గాడికి ఇంటికాడ ఉన్నాము. ఇంకా మా అత్తగారు నాన్న వచ్చారు, వీడియోలో చూసే వచ్చాడు. ఇంకా ఆరాము అక్కట్లేదని నేను. మా అక్క మా బావ ఏమేమి తీసుకొచ్చారో మీరు చూపిస్తాను ఫ్రెండ్స్. ద్రాక్ష పళ్ళు అండి, నిన్న మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారండి. నన్ను వీడియోలో చూసి కాలు ఇంకా వాపుగా ఉందని చూడడానికి అయితే వచ్చారండి. ఇంకా తాతయ్య కూడా మాకు అట్టుపళ్ళు తీసుకొచ్చాడండి వత్త